ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ప్రియురాలి కోసం 3 కోట్ల ఇల్లు, 22 లక్షల రూపాయలు విలువ చేసే విలువైన ఎక్వేరియం బహుమతి. ఆమంటే ఎంత ప్రేమో, అందుకే ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాడు. ఇందుకే ఎవరా ధనవంతుడు? బిలియనీర్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇంత విలువైన బహుమతులు ఇచ్చింది ఏ బిలియనీరో కాదు, ఓ గజ దొంగ. ఎస్, మీరు విన్నది నిజమే. ఎవరా గజ దొంగ? ఆయన ప్రేమ కథ ఏంటో తెలుసుకుందాం పదండి. దొంగ పేరు పంచాక్షరి స్వామి. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందినవాడు. చిన్నప్పటి నుంచి దొంగ కావడంతో ఎప్పుడూ కష్టపడి పనిచేయాలి అనిపించలేదు. అందుకు కనిపించిందంతా కొట్టేసి కోట్లకు పడగెత్తాడు. 2003లో దొంగతనాలు బాట పట్టిన పంచాక్షరి స్వామి 2009 నాటికి అతడు ఒక ప్రొఫెషనల్ దొంగగా మారాడు. తన నేరాల ద్వారా కోట్లాది రూపాయల విలువైన సంపదను కూడబెట్టాడు. లెక్కలేనంత డబ్బు ఆయన చెంతకు చేరింది. ఇంకేముంది, ఎంజాయ్ కు సిద్ధమయ్యాడు. పెళ్లై ఒక బిడ్డ ఉన్నా గానీ ఓ నటిని ముగ్గులోకి దింపాడు. 2014-15లో అతడు ఒక ప్రముఖ నటితో పరిచయం ఏర్పరచుకుని ఆమెతో ప్రేమానుబంధాన్ని పెంచుకున్నాడు. ఆమె కోసం కోట్లను విలువ చేసే బహుమతులను అందించాడు. ఆమె కోసం కోల్కతాలో 3 కోట్ల రూపాయల విలువైన ఇంటిని కూడా నిర్మించాడు. డార్లింగ్ కి 22 లక్షల విలువైన ఎక్వేరియంను బహుమతిగా అందించాడు. పంచాక్షరి స్వామి కరాటేలో బ్లాక్ బెల్ట్ నిపుణుడు. అతడి తండ్రి మరణం తర్వాత తల్లి రైల్వే శాఖలో పరిహార ఉద్యోగం పొందింది. కానీ అతడు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. 2016లో పంచాక్షరి స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అహ్మదాబాద్ లోని సబర్మతి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తర్వాత అతడు తిరిగి దొంగతనాలకు దిగాడు. తర్వాత ఇలాంటి నేరాల కారణంగానే మహారాష్ట్ర పోలీసులు కూడా అతన్ని అరెస్టు చేశారు. 2024లో విడుదలైన తర్వాత అతడు తన స్థావరాన్ని బెంగళూరుకు మార్చాడు. అక్కడ అతడు తిరిగి ఇళ్లలో దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే జనవరి 9న బెంగళూరులోని మడివాలా ప్రాంతంలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియురాలి కోసం ఖరీదైన బహుమతులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అతడు చెప్పిన విషయాలకు పోలీసులు నిర్ఘాంతపోయారు. నేరాలు చేసిన తర్వాత అనుమానం రాకుండా ఉండడానికి స్వామి రోడ్డుపై వెళుతూనే బట్టలు మార్చుకుని ఎస్కేప్ అయ్యేవాడు. కొట్టేసిన బంగారాన్ని కరిగించి వాటిని బిస్కెట్లుగా మార్చి విక్రయించేవాడు. ఆభరణాలను కరిగించేందుకు ఫైర్ గన్ ఉపయోగించేవాడు. పంచాక్షరి స్వామి వద్ద అధికారులు 81 గ్రాముల బంగారు బిస్కెట్లు, 333 గ్రాముల వెండి వస్తువులతో పాటు దొంగతనానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనా జీవితాన్ని రిస్క్ లో పెట్టి దొంగతనాలు చేసి ఆ డబ్బులను తన ప్రేయసి కోసం వెచ్చించడం ఆసక్తి రేపుతోంది. మరి ఈ దొంగ ప్రేమ కథపై మీ కామెంట్ ఏంటి?